జనజాతరలో జగ్గ జగ్గ మెరిసినాయిరా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. మహేష్ కుమార్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. అక్బూర్ లచ్చన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. నందన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జువాడి నర్సింగ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. చేతి గుర్తుకే కోరుకొమెట్పల్లి కౌన్సిలర్లుగా మన నర్సింగ్ అన్న బలపరిచిన అభ్యర్థులని చేతి గుర్తుకే కోరుట్ల మెట్టుపల్లి గడ్డ మీద ఇల్లు ఇల్లు కదిలినాదిరా నెట్టుపల్లి అడ్డ మీద గల్లి గల్లి గడిపినాదిరా అందరూ నర్సింహతో అడుగులేసి నడిచినారురా జనజాతరలో రెండు పనులు. నాకు ఈ అవకాశం ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 30 మందికి అవకాశం ఇచ్చినట్టే. ఇది ఒక ఇది చైర్మన్ అనేది నేను కాదు, మీరందరూ చైర్మన్ అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండ్ అస్సలాము అలైకుం. నేను మొహమ్మద్ షాహిద్. మీకు తెలుసు మనకు అవకాశం ఇచ్చింది నరసింహన్న గారు. ఇది నాకు కాదు అందరికీ ఇచ్చిందని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ. జై కాంగ్రెస్. మాట్లాడు, నువ్వు కనిపిస్తాడు కొంచెం ముంగడిగా మాట్లాడు అన్న. ఒక్క నిమిషం మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది పెట్టగలుగుతాం. 2 నిమిషాలలో నేను ముగిస్తాను. ఈరోజు ఈ విజయం కోరుట్ల మెట్పల్లి పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు. మన కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలనలో నిన్న 70 సర్పంచుల్లో మనం 48 గెలిచినాం. ఇవాళ సర్పంచులందరూ కూడా మన కౌన్సిలర్ల విజయానికి చాలా మంది వచ్చి తోడ్పాడి వారి విజయానికి కృషి చేసిన సర్పంచులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. 2 ఏళ్ల పాలన గతంలో చెప్పింది సర్పంచులు పార్టీ లేని గుర్తు అని. అప్పటికి కూడా నేను చాలా సభల్లో చెప్పిన నా ఇందనున్న వాళ్ళు దాదాపు 48 సర్పంచులు నాతో పనిచేసిన వాళ్ళు గెలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సింబల్ మీద కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద మరి 2 సంవత్సరాల ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు మంచి మెజారిటీతో కోరుట్ల నియోజకవర్గ పట్టణంలో కాంగ్రెస్ జెండా ఎగురుతా ఉన్నది. ఇక్కడ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కృషి వలనే ప్రతి ఒక్కరూ
ఈ విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది కూడా పోటీలో ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల అందరినీ కూడా మనం సాటిస్ఫై చేయలేకపోయాం. వాళ్ళందరూ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం, తప్పకుండా వారికి గుర్తింపు ఉంటుంది. ప్రతి చోటులో వారికి గుర్తింపు వచ్చే విధంగా కూడా సమన్వయం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోయే విధంగా చూస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి వసంత తిరుమల గంగాధర్ గారికి చైర్మన్గా ఎన్నికైన వారితో పాటు మొహమ్మద్ షాయిద్ గారు ఒక యువ నాయకుడు. మరి 10 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత మనం ఒక మైనారిటీ యువ నాయకుడికి ఇంటర్ చదివిన విద్యార్థికి మన గల వైశ్వర్యం పదవి ఇవ్వడం జరిగింది. దయచేసి కోరిక పట్టిన ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా కోరిక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. మనం ఆల్రెడీ 18,70,00,000 రూపాయలకు ఫౌండేషన్ స్టోన్ వేసినాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనము ఇంకా అధిక శాతం డబ్బులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందని మరి ఈరోజు ఇంత పెద్ద విజయోత్సవ రాత్రికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మనకి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ముఖ్యంగా 19 మంది మరి గెలిచిన కౌన్సిలర్లందరూ కూడా నేను ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మంచి పేరు వచ్చే విధంగా కోరుట్ల పట్టణంలో మున్సిపాలిటీలో ఒక మంచి కౌన్సిల్ ఉన్నది, మంచి అభ్యర్థులు ఉన్నారు. మంచి అభ్యర్థులు గెలిపించుకున్నందుకు నేను కోరుట్ల పట్టణంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోకుండా పనిచేయాల్సిందిగా నేను మీరందరినీ మనవి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీడియా సోదరులకు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ మా కౌన్సిలర్ కోరుట్ల పట్టణంలో ఓడినా గెలిచిన ప్రజాసేవలు మేము ఉంటూ ప్రజా సమస్యల మీద పరిష్కారం చేస్తాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు మంచి కోరుట్ల ప్రజలకు మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. 19 సీట్లు నేను కైవసం చేసుకున్నాను. అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఒక 20 సంవత్సరాల నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడిగా ఉన్న తిరుమల గంగాధర్ ఒక నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఈరోజు మా కౌన్సిలర్ల అభిప్రాయం మేరకు, ఏకాభిప్రాయంతో మరి 4 పేర్లు మేము అధిష్టానానికి పంపితే వారు తిరుమల గంగాధర్ పేరు సూచించడం జరిగింది. అదేవిధంగా యువ నాయకుడు దాదాపు 12 సంవత్సరాల నుంచి మైనారిటీలకు ఇక్కడ ప్రాతినిధ్యం లేకుండే, అలాంటిది ఎంటెక్ చదువుకున్న ఒక ఇంజనీర్ను, సివిల్ ఇంజనీర్ను మేము ఇవాళ వైస్ చైర్మన్గా ఎన్నుకోబడి అందుకే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. న్యాయం జరిగింది. నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా న్యాయం చేస్తుంది. ఓపిక అన్నది అవసరము అన్నది ఒక నిదర్శనంగా ఇలా గంగాధర్, వసంత గంగాధర్ను మేము చేయడం, ఈ ప్రభావం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కోరుట్ల నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల అందరూ కూడా ఉత్సాహపడే విధంగా
ప్రతి ఒక్కరు కూడా మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీరు అని. ఒక నిజమైన కార్యకర్తలకు పెద్దలు రత్నాకర్రావు గారు ఉన్నప్పటి నుంచి వారి శిష్యునిగా, దాని తర్వాత మాతో పాటు ప్రయాణం 20 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్న వ్యక్తికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరు వెళ్ళిపోయినా కూడా తను మా వెంట ఉన్నాడు. ఇలా పార్టీ గుర్తించి మరి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని 4 పేర్లు పంపితే ఆ పేరులో మరి వసంత కన్నాలంటే పార్టీ గుర్తించింది కాబట్టి, అదేవిధంగా షాహిద్ గారికి మీకు అందరూ కూడా కోరిక పట్ల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక సువర్ణ అవకాశం, ఆల్రెడీ నిధులు మంజూరు చేసినాం 18,70,00,000. ఇంకా ఎక్కువ నిధుల కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాకు 21న లేకపోతే 22 నాడు మా చైర్మన్ అని వైస్ చైర్మన్ కలుస్తామని కూడా కబురు పంపడం జరిగింది. తద్వారా వీళ్ళందరూ తీసుకొని కోరిక మెట్టుకుని సమస్యలు ఏది ఉన్నా కూడా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సమస్యలను కూడా పూర్తి చేస్తారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొంచెం వెనుక కూడా తీసుకోను కూడా కవర్ చేసి లేవు సభానా సార్